రాజస్థాన్ జైపూర్లో ఓ సంచలన హత్య జరిగింది. చేయించింది ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. క్లైమాక్స్ వరకు కూడా అది ట్విస్ట్. ఇక హత్య చేసింది ఎవరిని అంటే కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని. ఈ నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. లైవ్ సీసీ కెమెరాల కిందే దారుణంగా హంతకులు కర్ణిసేన సేనాని సుఖ్దేవ్ సింగ్ ను దారుణంగా కాల్చి చంపారు. ఎంతలా అంటే తమతో వచ్చిన నవీన్ షెకావత్ అనే ఫ్రెండ్ ను కూడా అక్కడే కాల్చి చంపారు హంతకులు. అసలు ఎందుకు కర్ణిసేన అధ్యక్షుడిని చంపారు, అలాగే తమతో వచ్చిన ఫ్రెండ్ ను కూడా ఎందుకు కాల్చి చంపారు? రాజస్థాన్ లో రాజకీయ దుమారం రేపుతున్న ఈ ఘటన వెనుకున్న సంచలన విషయాలను ఈ స్టోరీలో చూద్దాం. కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ మనందరికీ పద్మావత్ సినిమా టైంలో తెలుసు. ఎలా అంటే తమ యువరాణిని అంటే రాజ్పుత్ రాణిని అవమానించేలా సినిమా తీశారని బహిష్కరించాలని పిలుపునిచ్చాడు ఈ సుఖ్దేవ్. అంతేకాదు ఏకంగా పద్మావత్ హీరో రణవీర్ సింగ్ తో పాటు దీపికా పదుకునేపై దాడులు చేయాలని హెచ్చరించాడు. ఇక దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీనైతే చంపేస్తానన్నాడు. పౌరుషానికి మా రాజ్పుత్ రాణులు పెట్టింది పేరు, అలాంటి రాణిపై సినిమా తీసి అశ్లీలంగా చూపిస్తావా అంటూ భయపెట్టేశాడు. రాజస్థాన్ లో సినిమా నడవకున్నా మిగతా ప్రాంతాల్లో విడుదలైంది, సూపర్ హిట్ అయింది. కానీ దేశం మొత్తానికి రాజ్పుతుల కులం సంఘం కర్ణిసేన అని మొదటిసారి అందరికీ తెలిసింది. అలాగే రాజస్థాన్ లో అప్పటికే ఈ సుఖ్దేవ్ చాలా ఫేమస్. ఇతను రాజ్పుతుల తరపున వకల్తా పుచ్చుకొని పెద్ద నాయకుడయ్యాడు. ఇక అక్కడ నుంచి దందాలు మామూలే. రాజకీయ పలుకుబడి పెంచుకొని వ్యవహారాలు నడుపుతూ ఉండేవాడు. కానీ ఇలాంటి సుఖ్దేవ్ ను ముగ్గురు హంతకులు కారులో ఆ తర్వాత బస్సులో వచ్చారు. ఓ స్థానిక లాడ్జ్ లో దిగి డైరెక్ట్ గా సుఖ్దేవ్ ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న అతన్ని హత్య చేశారు. అయితే చంపిన వారిని వీడియో ఆధారంగా పోలీసులు గుర్తించారు. హంతకుల పేర్లు నితిన్ ఫౌజీ, రోహిత్ రాథోడ్. అయితే వీరితో పాటు మరో వ్యక్తి వచ్చాడు. అతని పేరు నవీన్ షెకావత్. ఇతన్ని కూడా కాల్చి చంపారు, అది కూడా సుఖ్దేవ్ ఇంట్లోనే. ఎందుకంటే ఈ సుఖ్దేవ్ ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వద్దు మనం పారిపోదాం, దొరికితే మనల్ని పోలీసులు కాల్చి చంపుతారు, ఇతను ఓ పెద్ద నాయకుడని వారికి అడ్డుపడ్డాడట. అంతే ఇద్దరు కనుసైగ చేసుకుని తమ స్నేహితుడైన నవీన్ షెకావత్ ని కూడా అక్కడికక్కడే చంపేసి పారిపోయారు. అయితే వీరు పారిపోయేందుకు ఉద్దమ్ సింగ్ బయట ఉండి వారికి సహకరించాడు. ఈ నితిన్ ఫౌజీ, రోహితులు హర్యానాలోని మహేంద్ర గరకు చెందినవారు. ఈ సుఖ్దేవ్ ను చంపిన తర్వాత ఆటోలో రేవారి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ ఉద్దమ్ వారిని ట్రైన్ ఎక్కించాడు. కానీ తాను మరో ట్రైన్ ఎక్కిళ్ళాడు. ఆ రైలు హిసార్కి వెళుతోంది. అయితే వీరు హత్య చేసినా కూడా ఫోన్లను యథేచ్ఛగా వాడుతూనే ఉన్నారు. ఎందుకంటే తమ ఫోన్ నంబర్లు దొరికి పోలీసులు ట్రాక్ చేసే వరకు దేశం దాటిపోవాలనేది వారి ప్లాన్. అయితే ఈ నితిన్, రోహితులు మనాలికి వెళ్లారు. అక్కడ 2 రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత ఈ ఉద్దమ్ కోరిక మేరకు మళ్ళీ చండీగఢ్ వచ్చారు. అక్కడ హోటల్ కమలా ప్యాలెస్ లో దిగారు. అయితే అప్పటికే రాజస్థాన్, హర్యానా పోలీసులు వెంటాడుతూ ఉన్నారు. అక్కడే ఓ సడన్ ట్విస్ట్ జరిగింది. ఓ హత్య కేసు విషయంలో ఢిల్లీ ఇంటెలిజెన్స్ పోలీసులు హోటల్ కమలా ప్యాలెస్ లో మకాం వేశారు. అక్కడ హంతకులైన నితిన్, రోహితులు ఉన్నట్లు గుర్తించారు. లాబీలో నుంచి వారు ముందే నడుచుకుంటూ వెళ్లారు. అప్పటికే వీరి ఫోటోలు వారికి చేరాయి. వెంటనే రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ పోలీసులు అప్పటికే చండీగఢ్ లోని పలు హోటల్స్ లో వెతుకుతూ ఉన్నారు. అప్పటి వరకు వారి ఫోన్లు ఆన్ లోనే ఉన్నాయి, కానీ సడన్ గా స్విచ్ ఆఫ్ చేసేశారు. అయితే ఢిల్లీ పోలీసులు ఉప్పందించడంతో రాజస్థాన్ పోలీసులు నితిన్, రోహితులను గదిలోనే పట్టేసుకున్నారు. అయితే బయటికి వెళ్లిన ఉద్దమ్ మాత్రం కొద్దిలో తప్పించుకున్నాడు. కాకపోతే అతన్ని కూడా జైపూర్ లో పట్టుకున్నారు పోలీసులు. వీరిని ఎలా అరెస్ట్ చేయగానే ఈ హత్యను లండన్ కు చెందిన రోహిత్ గోదారా అనే గ్యాంగ్స్టర్ తామే చంపామని ఫేస్బుక్ లైవ్ లో ప్రకటించాడు. అలాగే పోలీసులు అరెస్ట్ చేసిన రోహిత్ 2 కేసుల్లో నిందితుడు. ఒక బాలికపై అత్యాచారం చేసి పోక్సో కేసును ఎదుర్కొన్నాడు. ఈ మధ్య బెయిల్ మీద వచ్చాడు. మరో హత్య కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక మరో నిందితుడు కూడా 2 హత్యల్లో నిందితుడు. అందుకే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు విచారణలో ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఈ హత్య చేయడానికి ఈ రోహిత్, నితిన్లను రిక్రూట్ చేసింది వీరేందర్ చరణ్ అనే గ్యాంగ్స్టర్. ఇతనేమో లండన్ లో ఉండే రోహిత్ గోదారాకు అనుచరుడు. లండన్ లో ఉన్న రోహిత్ కోసం రాజస్థాన్ లో నేరాలు చేస్తూ ఉంటాడు. ఇతనికి పేరు మోసిన తిహార్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ ఆశీస్సులున్నాయి. అలాగే కెనడాలో ఉన్న మరో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. దీంతో ఈ వీరేందర్ చరణ్ చెలరేగిపోతూ ఉంటాడు. తనకు ఎదురే లేదన్నది అతని ధీమా. ఇక లండన్ లో ఉన్న మరో గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ఎలాగైనా సరే కర్ణిసేన సేనాని చంపాలని టార్గెట్ ఇచ్చాడు. దీంతో ఈ హై రిస్క్ కిల్లింగ్స్ కు పాత వాళ్ళను పంపితే పోలీసులు పట్టుకుంటారని వీరేందర్ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. వాళ్లే ఈ రోహిత్, నితిన్. ఎందుకంటే జైపూర్ లో గ్యాంగ్స్టర్ లేదా వారి అనుచరులు బహిరంగంగా తిరిగితే వెంటనే అండర్ కవర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు, యాంటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నుంచి ఎవరైనా పట్టుకునే ఛాన్స్ ఉంది. అందుకే హర్యానాకు చెందిన వీరికి కేవలం ఢిల్లీలోనే కేసులున్నాయి. అందుకే తెలిసిన ఉద్దమ్ సింగ్ ద్వారా రోహిత్, నితిన్, నవీన్ షెకావత్ ను రిక్రూట్ చేసుకున్నారు. కాకపోతే నవీన్ తీరా టార్గెట్ దగ్గరకు వెళ్ళాక గందరగోళం చేయడంతో అతన్ని కూడా కాల్చి చంపేశారు. ఇంత పెద్ద కర్ణిసేన నాయకుడిని చంపినందుకు కేవలం మనిషికి 50,000 మాత్రమే ఇస్తామని చెప్పారట. అందుకు సరేనన్నారు కూడా. ఎందుకంటే వీరిని కెనడా పంపిస్తామని హామీ ఇచ్చాడు వీరేందర్ చరణ్.
అక్కడ గ్యాంగ్ లో పనిచేస్తూ హాయిగా కెనడాలో లైఫ్ ని లీడ్ చేయొచ్చు, డబ్బులు కూడా బాగా సంపాదించి సెటిల్ కావచ్చని చెప్పాడు. నిజంగానే వారికి నకిలీ పాస్పోర్ట్ల నుంచి అన్ని డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేశాడు. కానీ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో ఢిల్లీ అండర్ కవర్ క్రైమ్ పోలీసులున్న హోటల్లోనే దిగి వీరి ముగ్గురు దొరికిపోయారు. అయితే అసలు ఎందుకు చంపారు అనేదే ఇక్కడ రాజస్థాన్ లో జరుగుతున్న ప్రధాన చర్చ. ఎందుకంటే చనిపోయింది రాజ్పుత్ నాయకుడు, రాజ్పుత్ల కోసం ప్రాణమిచ్చే నాయకుడని పేరున్న నేత, పైగా రాజకీయ పలుకుబడి ఎక్కువ. ఈయన ఎవరికి ఓటు వేయాలంటే అటు వేస్తారు రాజ్పుత్ యువత. తమకు తాము అగ్రకులమనే పేరు, ఇంకా చెప్పాలంటే విపరీతమైన కులగజ్జి. సరే, మరి ఇతన్ని చంపింది కూడా రాజ్పుత్ గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా. ఇతను కెనడా నుంచి లండన్ కు, లండన్ నుంచి కెనడాకు, ఇతర దేశాలు కూడా తిరుగుతూ ఉంటాడు. అయితే ఒక రాజ్పుత్ నాయకుడిని మరో రాజ్పుత్ గ్యాంగ్స్టర్ ఎందుకు చంపాడని పోలీసులు విచారణ చేయగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆ వెనకున్న అసలు హంతకుడు ఎవరో చూద్దాం. ఆ స్టోరీ ఏంటంటే, కొన్నాళ్ల క్రితం ఆనందపాల్ సింగ్ అనే గ్యాంగ్స్టర్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇతను పేరు మోసిన గ్యాంగ్స్టర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. కానీ రాజ్పుత్ వర్సెస్ జాట్ పంచాయతీగా మారడంతో ఇద్దరిని దారుణంగా తన అనుచరులతో నరికి చంపాడు ఈ ఆనందపాల్ సింగ్. అది కూడా 2014లో బెకనేర్ జైల్లో చంపాడు. తన ప్రత్యర్థుల కోసం జైలుకెళ్లి మరీ చంపాడు. అందుకు జైలు అధికారుల మద్దతు కూడా ఉందని అనుమానం. జైలు అధికారులు చెప్పినా కూడా ప్రత్యర్థులు భయపడలేదు, ప్రత్యేకమైన సెల్లో కూడా దాక్కోలేదు. మనం సినిమాల్లో చూసినట్టుగా తినే ప్లేట్ ను రెండుగా విరిచి కత్తిలా చేసి వారి గొంతులో పొడిచి చంపాడు. కొన ప్రాణంతో ఉన్నా సరే వెంటాడి చంపాడు. దీంతో ఆనందపాల్ సింగ్ పేరు రాజ్పుత్లలో మారుమోగింది. జాట్ గ్యాంగ్స్టర్స్ కు పెద్ద మొగుడొచ్చాడన్నారు. రాజకీయ పలుకుబడితో బెయిల్ మీద అతన్ని బయటకు తీసుకొచ్చారు. బెయిల్ మీద బయటకు రాగానే పెద్ద గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఇతని గ్యాంగ్ పేరు షకావతి గ్యాంగ్. కేవలం 30 ఏళ్లకే రాజస్థాన్ వడికించే గ్యాంగ్స్టర్ అయ్యాడు. అంతేకాదు, ఇతని బాడీకి యూత్ ఫిదా అవుతారు. వెరైటీగా ఉండే జుట్టుతో జిమ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేవాడు. అతన్ని రాజ్పుత్ యువత ఫాలో అయ్యేది. జాట్ గ్యాంగ్లను ఉచ్చపోయించిన గ్యాంగ్ లీడర్ గా గర్వంగా ఫీల్ అయ్యేవారు. అంతెందుకు, కొలగజ్జి ఉన్న యువత అయితే ఆనందపాల్ సింగ్ ఫోటోలను డీపీలుగా పెట్టుకునేవారు. తమ షాపుల్లో ఇంట్లో కూడా పెట్టుకునేవారు. మొత్తానికి 40 ఏళ్లకే రాజ్పుత్లకు నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఇతనికి ప్రస్తుతం కర్ణిసేన అధ్యక్షుడైన సుఖ్దేవ్ సింగ్ కు మంచి సంబంధాలుండేవి. ఇద్దరూ కలిసి రాజ్పుత్ల కుల సమావేశాలకు హాజరయ్యేవారు. అయితే జాట్ కుల గ్యాంగ్స్టర్లు చాలా బలంగా ఉండేవారు. అయినా కూడా వారిని ఎదిరించేవాడు ఆనందపాల్ సింగ్. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాడు ఆనందపాల్. ఉడుకు రక్తంతో పోలీసులను కూడా హెచ్చరించేవాడు. ఎంతలా అంటే ఐపీఎస్లకు సైతం ధమ్కీలిచ్చేవాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని కాస్త సీఎం కు చేరవేశారు. దీంతో వేసేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. ఓ రోజున స్టార్ హోటల్ గదికి వచ్చిన ఆనందపాల్ ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తుపాకీ చూపించి ఎత్తుకెళ్లారనే వార్త బయటకు వచ్చింది. కానీ అదే రోజు రాత్రి జైపూర్ సిటీ అవుట్స్కట్స్ లో ఎన్కౌంటర్ అయ్యాడు. దీనిపై రాజ్పుతులు ధర్నాలు కూడా చేశారు. అయితే ఈ కర్ణిసేన అధ్యక్షుడు హోదాలో ఉన్న సుఖ్దేవ్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. ఆనందపాల్ చనిపోయినా పట్టించుకోలేదు. 1-2 ఆందోళనలు చేశాడు. ఫేక్ ఎన్కౌంటర్లో ఆనందపాల్ను చంపారని హంగామా చేశారు. ఆ తర్వాత ఆనందపాల్ను చిన్నగా మరిచిపోయాడు, మరిచేలా చేశాడు. వాస్తవానికి ఈ కర్ణిసేన అధ్యక్షుడి కంటే కూడా ఆనందపాల్కు రాజ్పుతులలో గొప్ప పేరుండేది. అది సుఖ్దేవ్ కు నచ్చేది కాదు. అందుకే చనిపోయినా పట్టించుకోలేదు అనే పేరుంది. ఇక జాట్ గ్యాంగ్స్టర్స్ వెంటనే ఆనందపాల్ చనిపోగానే పండగ చేసుకున్నారు. అయితే ఆనందపాల్ పేరిట కోట్ల రూపాయలను ఈ సుఖ్దేవ్ వసూలు చేశాడు. ఎలా అంటే అతని పేరుతో సేవ చేస్తామని సుఖ్దేవ్ ప్రకటించాడు. కానీ వాటిని సొంతానికి వాడుకున్నాడని అతని మీద రాజ్పుత్ గ్యాంగ్స్టర్స్ కి కోపంగా ఉండేది. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కూడా. దీంతో రాజ్పుత్ ప్రైడ్ ఆనందపాల్ సింగ్ చనిపోయిన తర్వాత కూడా మోసం చేస్తున్నాడని రగిలిపోయారు. ఇక్కడే సుఖ్దేవ్ ను లండన్ లో ఉన్న రోహిత్ గోదారా చంపేందుకు ప్లాన్ చేశాడు. మరి ఈ రోహిత్ గోదారాకు ఏం సంబంధం? అదేంటి అంటే ఈ చనిపోయిన రాజ్పుత్ గ్యాంగ్స్టర్ ఆనందపాల్ సింగ్ కూతురు ఈ హత్యకు కారణమని కొత్త కథ బయటకొచ్చింది. ఈ ఆనందపాల్ కూతురు లండన్ లో ఉన్న రోహిత్ తో సన్నిహితంగా ఉంటుందట. కేవలం 21 ఏళ్ల ఆ యువతి సదర్ గ్యాంగ్స్టర్ రోహిత్ తో అక్రమ బంధం పెట్టుకుంది. అది కూడా ఎందుకో తెలుసా? ఈ కర్ణిసేన అధ్యక్షుడైన సుఖ్దేవ్ ను చంపడానికి. కేవలం అతన్ని చంపడానికే ఈ 21 ఏళ్ల యువతి ఆ నేర సామ్రాజ్యంలోకి ఎంటర్ అయిందట. ఆమె కోరిక మేరకే ఈ రోహిత్ చంపించాడని, ఇందుకోసం ముందే తిహార్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ సాయం తీసుకున్నాడనే టాక్ ఉంది. తమ కులానికే చెందిన సుఖ్దేవ్ ను చంపడం వెనుక ఆనందపాల్ పేరుతో డబ్బులు తినడం ఒక కారణమైతే, తన తండ్రిని చంపిన వారికి వ్యతిరేకంగా సుఖ్దేవ్ పోరాడలేదు. అతని పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడని, ఇతను మన కులానికే చీడపురుగని చంపించింది
చేయించిందట. అయితే ఈ కులం యాంగిల్ స్టోరీలను జైపూర్ పోలీసులు ధృవీకరించడం లేదు. విచారణ ఇంకా సాగుతుందని కూలుగా చెబుతున్నారు. మరి నాన్న కోసం కూతురు హత్య చేయించిందా, ఏకంగా గ్యాంగ్స్టర్ తో అక్రమ బంధం పెట్టుకుని కన్నీసేన ప్రెసిడెంట్ ను చేతికి మట్టంటకుండా చంపించిందా అనేది తేలాల్సి ఉంది. తన తండ్రిని చంపిన వాడిపై పగ తీర్చుకునేందుకు 21 ఏళ్ల అమ్మాయి ఏకంగా గ్యాంగ్స్టర్ ను పడేసి అతనితోనే పగ తీర్చుకునేలా చేసింది. రాజస్థాన్లోనే కాదు, ఇప్పుడు ఇండియాలోనే ఇది మోస్ట్ సెన్సేషనల్ కేసు అయింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.